మన దేశ చరిత్రలో కొన్ని పేర్లు మనం వింటూనే ఉంటాం. వాటి చుట్టూ ఎన్నో మిస్టరీలు, మరెన్నో అంత చిక్కని ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ఒక పేరే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన మరణం లేదా అదృశ్యం నేటికి ఒక రహస్యంగానే మారిపోయింది. ఆయన చనిపోయారా లేక అదృశ్యమయ్యారా అనే ప్రశ్న ఇప్పటికీ మనందరి మనసులో మెదులుతూనే ఉంటుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నిజంగానే భారతదేశానికి తిరిగి వచ్చి దేశ నాయకత్వాన్ని చేపట్టి ఉంటే ఈరోజు మన ఇండియా ఎలా ఉండేది? మన దేశం ఒక డిక్టేటర్షిప్ గా మారి ఉండేదా, లేక మనం ఇప్పుడున్న డెమోక్రసీ కంటే ఇంకా వేగంగా అభివృద్ధి చెందేదా, ఒక సూపర్ పవర్ అవతరించి ఉండేదా? ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. కానీ దీని వెనుక ఉన్న మన దేశ చరిత్రను, భవిష్యత్తును మార్చేయగల ఎన్నో సాధ్యమైన అవుట్కమ్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఈ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక సైనికుడు, ఒక డిసిప్లినరీ, ఒక యూనిటీ మరియు ఒక కఠినమైన యాక్షన్ పట్ల బలమైన నమ్మకం ఉన్న వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజాస్వామ్యము, డెమోక్రసీ, సోషలిజం మార్గాన్ని ఎంచుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనికుడు కాబట్టి ఆయన దూరదృష్టి వేరేలా ఉండేది. నేతాజీ అప్పటికే జర్మనీ, జపాన్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆయన ఒక దూకుడు స్వభావం ఉన్న నాయకుడు. ఒకవేళ నేతాజీ తిరిగి వచ్చి ఉంటే విదేశీ విధానం ఇప్పుడున్న దానికంటే చాలా దూకుడుగా ఉండేది. ప్రపంచం వేదికపై ఇండియా తన స్థానాన్ని మరింత బలంగా, వేగంగా చాటుకునేది. ఇది మన దేశానికి అంతర్జాతీయంగా చాలా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టేది. దేశ లోపాలు చూస్తే నేతాజీ కుల రాజకీయాలు మరియు అవినీతి తీవ్రంగా వ్యక్తీకరించేవారు. ఆయనకు క్రమశిక్షణ పట్ల బలమైన నమ్మకం ఉండేది. ఒకవేళ ఆయన నాయకత్వంతో ఉండి ఉంటే కుల రాజకీయాలు, అవినీతి లాంటి సమస్యలు ఇప్పుడున్నంత తీవ్రంగా ఉండేవి కావని కొందరు వాదిస్తున్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నేతాజీ 80వ సంవత్సరం క్రితమే ఆజాద్ హింద్ ఫౌజ్లో మహిళలకు కమాండ్ పొజిషన్ ఇచ్చేవారు. అంటే మహిళా సాధికారతకు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఆలోచించండి. ఒకవేళ ఆయన పాలనలో ఉండి ఉంటే ఈరోజు మహిళా సాధికారత ఇప్పుడున్నంత దానికంటే చాలా బలంగా ఉండేది. మహిళలు సమాజంలో మరింత కీలక పాత్ర పోషించి ఉండేవారు. ఆర్థికంగా చూస్తే నేతాజీ వేగవంతమైన ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మరియు మిలిటరీ స్ట్రెంత్ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన ముందు చూపు ప్రకారం భారతదేశం కేవలం ఒక వ్యవసాయ అధిరత దేశంగా కాకుండా భారీ పరిశ్రమలు, బలమైన సైన్యంతో ఒక పారిశ్రామిక శక్తిగా ఎదుగుదలగా కోరుకునేవారు. ఆయన నాయకత్వం ఇండియాలో చాలా వేగంగా ఒక సూపర్ పవర్గా మారి ఉండేదని చాలామంది చరిత్రకారులు, విశ్లేషకులు చెబుతూనే ఉంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారయ్యేది అని చెప్పి వాళ్ళ మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ ఇక్కడే కీలకమైన ప్రశ్న ఏమిటంటే, అలాంటి ఒక కేంద్రీకృత కఠినమైన నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెంది ఉండేదా, లేక అది మనం ఈరోజు అనుభవిస్తున్న డెమోక్రసీకి బదులుగా ఒక డిక్టేటర్షిప్గా మారి ఉండేదా? నేతాజీ క్రమశిక్షణ మరియు వేగవంతమైన చర్యలు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది కొన్ని సందర్భాలలో వ్యక్తిగత స్వేచ్ఛగా లేదా ప్రజాస్వామ్య విలువలుగా ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఆయన గొప్ప నాయకుడు, దేశభక్తుడు అనడంలో ఎటువంటి సందేశం లేదు. కానీ ఒక దేశం యొక్క నాయకత్వము అది ఎంత బలమైనదో ప్రజాస్వామ్య సూత్రాలను పక్కన పెడితే దాని పరిమాణాలను ఎలా ఉంటాయో ఎవరికి కూడా తెలియదు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఇవన్నీ అప్పటి నాయకులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే. ఒకవేళ నేతాజీ నాయకత్వం ఉంటే మన దేశం వేగంగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. కానీ అది ఏ ధరతో? ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటి? నేతాజీ తిరిగి వచ్చి ఉంటే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండేది? మనం ఇప్పుడున్న డెమోక్రసీని కోల్పోయి ఆయన వేగవంతమైన అభివృద్ధి కోరుకుంటారా, లేక ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తారా? మీ విలువైన అభిప్రాయాలను మన కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అది కూడా మెన్షన్ చేయండి. ధన్యవాదాలు.